వస్తా నర్సయ్య గౌడ్ గారు ఒపీనియన్ తీసుకో. నర్సయ్య గౌడ్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా వచ్చినటువంటి పబ్లిక్ మ్యాండేట్ అనుకుంటారా, లేదు అంటేనంటే ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ప్రజలు ఇట్లా చూపిస్తున్నారు అనుకుంటారా? ఎట్లా చూపిస్తారండి మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. వాయిస్ క్లియర్ ఉందిగా సార్? ఎస్ అండి, క్లియర్, కంటిన్యూ. అయితే మీరు అడిగిన కీలకమైన ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు కానీ వారి పార్టీ కానీ ఎందుకు ఎన్నికలలో బొల్తా కొట్టింది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత అంటే, మెయిన్ గా కేసీఆర్ ను మీరు జాగ్రత్తగా దగ్గర నుండి గమనిస్తున్నట్లయితే, కొత్తగా ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసినటువంటి ఆలోచన కానీ స్పీడ్ కానీ ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత కానీ ఆ సెకండ్ టర్మ్ లో లేవు. కాబట్టి ఆయన దెబ్బతిండు. నెంబర్ 1, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, వారు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ లకు వచ్చినాక ఒక 2 నెలల తర్వాత ఆగస్టులో ఇది కుటుంబ సర్వే ఒకటి పెట్టింది, సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టి అందరినీ తీసుకుని ఆ లెక్కలు బయట చెప్పకుండా ఎవరెవరికి తాయిలాలు ఇవ్వాలి, ఎవరెవరిని తొక్కాలి అనే ఒక ఆలోచనతోటి చేసుకుంటూ వచ్చినటువంటి చూసినాం మన పరిపాలన. ఆ తర్వాత ఫస్ట్ సారి పరిపాలన అయిపోయిన తర్వాత మొట్టమొదటి ఆయనకు కౌంట్ డౌన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈటల రాజేందర్ని బయటికి పంపించేసి ఆయనను అణిచివేసి ఆయనను ఓడించడానికి కొరకు అక్కడ దళిత బంధు అనే కార్యక్రమం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దళిత బంధు ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారని ప్రామిస్ చేసినప్పటి నుంచే ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అవినీతి బయటికి రాలే, ఆయనను క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే గులాబీ జెండాకు మేము కూడా బాసులేమని ఈటెల రాజేందర్ గారు అన్నారో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత బయటికి రావడం మొదలైంది. ఆ తర్వాత కేసీఆర్ గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలను మంత్రులను వాళ్ళు పాలెగాళ్ళ కింద లెక్కేసారు. కనీసం ఆ గేటు దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే టిఫిన్ చేసేటప్పుడు ఏదైతే మాట్లాడుకుంటారో అవే జీవోలుగా వచ్చినాయి. లాస్ట్ కు హైకోర్టు కూడా ముట్టికాయలేసింది. 70,000 పైచిలుకు జీవోలను దాచిపెట్టిన విషయాన్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా 32 డిపార్ట్మెంట్లు ఉంటే ఏ డిపార్ట్మెంట్ లాస్ట్ కు దేవాదాయ శాఖను కూడా వదలకుండా, గొర్రెలను బర్రెలను వదలకుండా అవినీతికి పాల్పడ్డాడు. ఈ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2021లో వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ దగ్గరనే ధనం లేదు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా ఎక్కడున్నారో అందరికీ తెలుసు. రబ్బరు చెప్పులలో ఉన్న వీళ్ళు లక్షల కోట్లకు ఎదిగిన తీరు, వాళ్ళ అహంకారము, ప్రజలను చీకొట్టిన తీరు, వాళ్ళను కలుసుకోకపోవడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల పౌరుషాన్ని ప్రశ్నించినవి. ఇదేంది మేమేదో కేసీఆర్ మాకేదో చేస్తాడు అనుకుంటే మమ్మల్ని అహంకారంతో చాలా చిన్న చూపు చూస్తా ఉండు, దొరచూపు చూస్తా ఉండు, గడిల పాలన చేస్తా ఉండు, ఈయన పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటే వాళ్ళ పిల్లలు ఎటుబడితట్టు చేస్తా ఉన్నారనే విషయానికి తెలంగాణ ప్రజలు రావడం జరిగింది. అయితే మెయిన్ గా ఏ ఉద్దేశం కొరకైతే తెలంగాణను సాధించిన నిధులు, నీళ్లు, నియామకాలు అని ఆ విద్యార్థి అమరవీరుల వాళ్లకు ఇవ్వవలసినటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. టీచర్లు బడులను మూసేయడం కాకుండా బడులలో టీచర్లు లేకుండా ఒకసారి డిఎస్సి కూడా పెట్టలే. ఒక్క టీచర్ను 9.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేసిన పాపన పోలేదంటే ఇక్కడ వ్యవస్థను నడ్డి విరిచేసిండు. కాబట్టి ఇలా విద్యార్థి అమరవీరుల శోకము తగలడం కానీ విద్యార్థులు కానీ రోడ్డు మీదకి వచ్చేసి కేసీఆర్ ను ఎదుర్కొన్నారు. అదే విధంగా రెండో విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు అధ్యక్షులైన తర్వాత ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతే ఆయన ఏదో టెర్రరిస్టు లెక్క మొత్తం కట్ చేసి గేట్లు కట్ చేసి వాటర్ క్యానన్లు పెట్టి ఆయనను లేపుకొచ్చి లోపలేసిన తీరు కూడా ప్రజలలో చాలా వ్యతిరేకత ముట్టగట్టుకున్నది. ఎవరు కూడా లాస్ట్ కు ఏ ఎగ్జామ్ పెట్టినా అందులో అవకతవకలే. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు చేసినా ఒక 30 మంది చనిపోయినాక ఈయన మాట్లాడడం. ఇంటర్మీడియట్ పిల్లలు రిజల్ట్ సరిగా రాలేదని చెప్తే కూడా వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం. లాస్ట్ కు ఎవరికి వ్యతిరేకంగానైతే మనం పోరాడినామో, ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడితే ఆంధ్ర రెడ్డికి తీసుకుపోయి అన్ని కాంట్రాక్టులు వదిలిపెట్టడం. ఈ రకంగా చూస్తే కేవలము తెలంగాణను దోసుకోవడానికి తప్ప ఇంకో రకంగా ఈయన పరిపాలించినట్టుగా మనకు కనిపించలే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టిఆర్ఎస్ ఎంతైతే తప్పు ఉందో భారతీయ జనతా పార్టీ ఒక 200 అంటే ఫస్ట్ 282 తోటి వచ్చింది, ఆ తర్వాత 303 తోటి వచ్చింది. ఎప్పుడు వచ్చినా అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు కానీ
తెలంగాణకు వస్తే ఒకే మాట మాట్లాడేవాళ్ళు. ఎస్ నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కాళేశ్వరం అవినీతి ఏటీఎం గా మారింది అనడమే తప్ప కేసీఆర్ ను వదిలిపెట్టిరంటే దీంట్లో వీళ్ళకి కూడా ఏమన్నా భాగస్వామ్యం ఉందని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది. ఇంకొక కీలకమైన విషయం ఒక్క నిమిషంలో చెప్తాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు రావడానికి ఏకైక కారణం ఏంటంటే కేసీఆర్ తెలంగాణలో ఏం చేసిండంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నరేటివ్ బిల్డ్ చేసిండు. అంటే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మొదటగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళ మైండ్లలో నింపిండు. కాబట్టి కాంగ్రెస్ కి వేయకుండా బీఆర్ఎస్ 19% ఓట్లు పోయి బీజేపీకి పడ్డాక 8 రాకపోతే ఏమొస్తాయి? కాబట్టి మేము అందుకే ఏం చెప్పినట్టే వాళ్ళు ఒకటే, ఎంతలో కొంత ఒకటే అని చెప్పడంలో అదే ఉద్దేశం. కాబట్టి అందుకే కేసీఆర్ గారికి 0 సీట్లు వచ్చినాయి.